భారత ప్రజాస్వామ్యానికి ఉపశమనం సందేహం లేదు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలను స్వాగతించవలసిందే. అయితే అసలు సమస్యపై నుంచి మన దృష్టిని మళ్లించే ఒక తీవ్ర ప్రమాదము వాటిల్లో అంతర్భాగంగా ఉంది. వయోజనులను ఓటర్ నమోదు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అలాగే సర్ ప్రక్రియ కేవలం నెల రోజులలో పూర్తి చేయటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. బీహార్లోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమగ్ర సవరణకు ఎదురయ్యే అవరోధాలను ప్రస్తావించింది. నిజమే, అవన్నీ నిజమైన సమస్యలు, జరూరుగా పరిష్కరించవలసినవి. కానీ ప్రస్తావిత అంశాలపైనే మన దృష్టి కేంద్రీకృతమైతే ప్రాథమిక ప్రాధాన్యమున్న అంశం ఉపేక్షితమయ్యే అవకాశముంది. అది కేవలం బీహారుకు మాత్రమే పరిమితమైనది కాదు. బీహార్ ఆరంభం మాత్రమే. ఆ రాష్ట్రంలో ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోనూ, అనంతరం దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియను అమలు పరిచేందుకు భారత ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే సర్ అమలుకు సన్నద్ధమవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఈసీఐ ఆదేశించింది. సర్ చట్టబద్ధతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈసీ ఆ ఆదేశం జారీ చేయడం గమనార్హం. సర్ కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదు, అది ఓటర్ల జాబితాను సమూలంగా సరికొత్తగా రూపొందించడమే. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఓటర్ల జాబితాను ఎలా సృష్టించాలనే విషయమై నియమాలు, విధానాలు, మార్గదర్శక సూత్రాలను తిరగరాయడమే. ఈ ప్రక్రియ వల్ల సార్వత్రిక వయోజన ఓటు హక్కు పునాది మాత్రమే ప్రమాదంలో పడుతుంది. బీహార్ విషయంలో ఉపశమనం లభించినప్పటికీ ఆ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి తీరాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు మన స్వాతంత్ర్యోద్యమ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తొట్టతొలుత ఈ సమున్నత లక్ష్యాన్ని ప్రతిపాదించింది. 1929లో లాహోర్ కాంగ్రెస్లో ఆమోదించిన పూర్ణ స్వరాజ్ తీర్మానంలో ఆ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగం వయోజన ఓటు హక్కు సూత్రాన్ని అధికరణ 326 ద్వారా చేర్చుకున్నది. లోక్సభ, శాసనసభలకు వయోజన ఓటు హక్కు విధానంపై ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి. అనగా భారతీయులై ఉండి నిర్దేశిత తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు ఉంటుంది. భారతీయ పౌరసత్వానికి ప్రాతిపదిక భారతదేశంలో పుట్టుక, నివాసంపై ఆధారపడి ఉంటుందని అధికరణ 5 పేర్కొంది. ప్రతి పౌరుడి పౌరసత్వానికి అధికరణ 10 భద్రత కల్పించింది. భారత పౌరుడైన వ్యక్తి, భారత పౌరుడిగా భావించబడే వ్యక్తి తన పౌరసత్వ హక్కును పార్లమెంట్ ఆమోదించే పౌరసత్వ హక్కు సంబంధిత చట్టాలకు లోబడి ఎన్నటికీ కోల్పోడు. భారత పౌరసత్వానికి సంబంధించి ఈ రాజ్యాంగబద్ధ హామీని వాస్తవం చేసేందుకు భారత గణతంత్ర రాజ్యం గత 75 ఏళ్లుగా పరిపూర్ణంగా నెరవేర్చింది. వయోజన ఓటు హక్కు ప్రతి ఒక్కరికి లభించేందుకు, తద్వారా పౌరసత్వ హోదా ప్రతి ఒక్కరికి కల్పించేందుకు భారత రాజ్య వ్యవస్థ కట్టుబడి ఉన్నదని అనుపమ్ రాయ్ తన పుస్తకం మ్యాపింగ్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియాలో వివరించారు. అవశేష పౌరులకు వలస, పేదరికం లేదా సామాజిక విధానాలు ఇత్యాది కారణాల వల్ల సమాజంలో సంపూర్ణ భాగస్వామ్యం నుండి మినహాయింపబడిన వ్యక్తులు సైతం ఓటు హక్కులు నిరాకరించడం జరగలేదు. కనుకే స్వతంత్ర భారతదేశంలో ఓటు వేయడం అనేది ఒక లౌకిక ఆచారంగా రూపొంది పవిత్ర హోదాను సంతరించుకుందని రాజకీయ మానవ శాస్త్రవేత్త ముకులికా బెనర్జీ వాదించారు. ఆమె వాదన విస్తృత ఆమోదం పొందింది. ఈ శుభ పరిణామం యాదృచ్ఛికంగా సంభవించలేదు. ఏ ఒక్క వయోజనుడు మినహాయింపబడకుండా ఓటర్ల జాబితాలో స్థానం పొందేందుకు అవసరమైన చట్టాలు చేసి ఇతర ప్రజాస్వామ్య దేశాలలో ఓటరుగా నమోదయ్యేందుకు స్వయంగా ప్రతి వ్యక్తి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటు హక్కుకు అర్హుడైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసే బాధ్యతను రాజ్య వ్యవస్థపై మోపింది. ఈ కారణంగా అమెరికాలో మొత్తం వయోజనులలో 74% మంది మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండగా, మన దేశంలో 96% మంది వయోజనులు ఓటర్ల జాబితాలో ఉంటున్నారు. ఓటర్ల జాబితాలో నమోదుకు వ్యక్తులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత పౌరుడైన ప్రతి వయోజనుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అంతిమంగా ఎన్నికల అధికారులపై ఉంచారు. ఓటు హక్కుకు అర్హుడైన ఏ వయోజనుడిని ఓటర్ల జాబితాలో చేర్చకుండా వదిలేయకూడదు.
నిర్దిష్ట ప్రాంతంలో నివాసముంటున్న ప్రతి వ్యక్తిని పౌరుడిగా భావించి అతని పేరు విధిగా ఓటర్ల జాబితాలో చేర్చాలి. అయితే నిర్దిష్ట ప్రదేశంలో నివాసం ఉండకపోవడం, మానసిక అస్వస్థత, నేరాలకు పాల్పడడం, అవినీతి, చట్ట వ్యతిరేక చర్యలు మొదలగు కారణాలపై రాజ్యాంగం కింద కాని మరేదైనా శాసనం క్రింద కాని ఓటర్లుగా అనర్హులైన వారికి ఓటర్లుగా నమోదయ్యే అర్హత ఉండదు అని రాజ్యాంగ అధికరణ 326 స్పష్టం చేసింది. ఒకసారి ఓటరుగా నమోదైన తర్వాత సరైన ప్రక్రియను అనుసరించకుండా ఎవరి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు. ఓటర్ల నమోదు ప్రక్రియలో వదిలివేయబడిన సంచార సామాజిక సమూహాలకు చెందినవారు, ఇల్లు వాకిలి లేనివారు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్ పర్సన్స్, అనాథలు, సరైన డాక్యుమెంట్లు లేనివారు, ప్రవాస భారతీయులను సైతం ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈసీఐ కట్టుబడి మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తున్న నేపథ్యంలో సర్ ప్రక్రియ ఆ సదా ఆశయానికి పూర్తి వ్యతిరేకమైంది. పరిధిని విస్తరిస్తూ విస్తృత చేర్పులతో సార్వత్రిక వయోజన ఓటు హక్కు పునాదిని బలోపేతం చేసే లక్ష్యం బలహీనపడుతుంది. చెప్పవచ్చిందేమిటంటే సర్ ప్రక్రియ డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్న పౌరసత్వ క్రమానుగత అసమానత, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ సిటిజన్షిప్లకు దారితీస్తుంది. ప్రతి పౌరుడిని ఒక రాజకీయ సమూహంలో స్వేచ్ఛాయుత, సమాన భాగస్వామిగా చేయడంలో భారత రాజ్య వ్యవస్థ విఫలమైంది. రాజనీతి శాస్త్రవేత్త టీహెచ్ మార్షల్ మాటల్లో చెప్పాలంటే అధికారిక రాజకీయ రంగం నుండి ఒక ముఖ్యమైన సామాజిక రంగం వైపు పరివర్తన అనేది జరగలేదు. నీరజ గోపాల్ తన సిటిజన్షిప్ ఇంపల్డ్ ఇండియాస్ ఫ్రాగిల్ డెమోక్రసీలో రాజకీయ మార్పులు, సామాజిక ఉద్యమాల ప్రభావంతో పౌరసత్వ భావనను నిర్వచిస్తున్న పౌరసత్వాన్ని పొందుతున్న పద్ధతులు, పౌరసత్వం రద్దు కావడం అనే మార్పులను వివరంగా పేర్కొన్నారు. వీటి కారణంగా పౌరసత్వం పరిపూర్ణత పొందకపోగా అధికారిక పౌరసత్వం క్షీణించిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ తిరోగామి మార్పులు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో మరింత వేగవంతమవుతున్నాయి. ఫలితంగా పౌరసత్వ ప్రాతిపదికన జెస్సోలి పుట్టుక, నివాసం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం అనే సూత్రం నుంచి జెస్ శాంగ్లిన్ తల్లిదండ్రుల వారసత్వం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వడం అనే సూత్రానికి మారుతుందని నీరజ జయాల్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అమలయ్యేందుకు దోహదం చేస్తున్న ఆచరణలన్నింటినీ సర్ తలకిందులు చేస్తోంది. తొలుత ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చేసుకునే బాధ్యతను ఓటు హక్కుకు అర్హులైన వారిపైనే మోపింది. ఎన్యూమరేషన్ ఫామ్లను సకల వివరాలతో నింపి సంబంధిత ధృవీకరణ పత్రాలతో సహా సమర్పించాలని ఎటువంటి మినహాయింపు లేకుండా సంభావ్య ఓటర్లందరినీ సర్ నిర్దేశించింది. ఓటర్లకు ఇటువంటి పరిస్థితి కల్పించడం ఇదే మొదటిసారి. నిర్దేశించిన రీతిలో ఎన్యూమరేషన్ ఫామ్లను ఇవ్వని పక్షంలో ముసాయిదా ఓటర్ల జాబితాలో సైతం సంబంధితుల పేర్లు చోటు చేసుకోవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2003 నాటికి ఓటర్ల జాబితాలో పేరు లేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ ప్రయోజనముండదు. అసలు 2003ను కటాఫ్ పాయింట్గా తీసుకోవడమే అర్థరహితం. ఆనాడు ఆ జాబితా తయారీలో పౌరసత్వ ధృవీకరణ డాక్యుమెంట్ల ద్వారా జరగనేలేదు. మరో ముఖ్యమైన బాధ్యత చట్టబద్ధంగా దేశంలో నివసించటం లేదనే విషయాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరమున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పేరు ఉన్నట్టు రుజువు చేస్తున్న 2003 ఓటర్ల జాబితా కాపీని, బర్త్ సర్టిఫికేట్, నివాసానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది. ఇలా జరగడం కూడా ఇదే మొదటిసారి. గమనార్హమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం వీటిని ఎవరికీ సమకూర్చలేదు. వాటిని విధిగా సమకూర్చుకోవాల్సిన అవసరం అత్యధికులకు లేదు. బీహార్లో సర్ గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఏకకాలంలో విషాదము, ప్రహసనము చోటు చేసుకుంటున్నాయి. సర్ను అమలుపరుస్తున్న అధికారుల అసమర్థతే అందుకు కారణమా? అదే కావచ్చు. అయితే అధికారుల అసమర్థత అసలు సమస్య కాదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఎన్నికల సంఘం అమలుపరుస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పథకమే దురుద్దేశపూరితమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది.